వచనంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రియ దేవుని ప్రజలారా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మన ప్రార్థన ఎలా ఉంది? మనం యథార్థవంతులుగా ఉన్నామా? ఒకసారి మనం స్వీయ పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థన యథార్థంగా ఉంటే దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడని ఈ రాత్రికాల సమయమున మీతో నేను మనవి చేస్తున్నాను. మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. భక్తిహీనుల వలె మన ప్రార్థన ఉండకూడదు. నువ్వు భక్తిహీనునివై నువ్వు అర్పించు బలులు దేవుడు లక్ష్యపెట్టడు. కానీ నువ్వు యథార్థంగా దీన మనసు కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయనను ఆధారంగా చేసుకొని నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక దేవుని మీద నువ్వు డిపెండ్స్ అయ్యి నువ్వు యథార్థ హృదయం కలిగి ఆయనకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు యథార్థంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మొదటగా.